ఈరోజు రెసిపీ వచ్చేసి కిలీలు చేస్తున్నానండి. ఇక మైదా పిండిలో కొంచెం వేడి నూనె కాసుకొని కొంచెం చిక్కుడు ఉప్పు వేసి పిండి ఇట్లా కలిపేసి ఉంచుకున్నానండి. కొంచెం పంచదార వేసి పాకానికి పెట్టాను. గిన్నె స్టవ్ మీద పెట్టాను. కిలీలు ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా కొంచెం చిన్న చపాతీ ఇలా చేసుకున్నామండి. దీన్ని ఇట్లా తీసేసి దీన్ని దీన్ని పైకి ఇది ఇట్లా అతికించాలండి. ఆ చివర ఈ చివర మళ్ళీ తిప్పి మళ్ళీ ఈ చివర మళ్ళీ ఈ చివర ఇట్లా అతికించాలండి. ఇప్పుడు ఇది నూనెలో వేసేసుకోవాలి. అట్లా అన్నీ చేసేసుకోవాలండి. ఇప్పుడు చేసిన అన్నీ ఇందులో వేసుకొని మంచిగా ఇట్లా వేపుకోవాలండి. చక్కగా వేగిన తర్వాత మంచిగా తీసేసుకోండి. ఊరికే ఎగిటియండి. ఇట్లా అన్నీ వేయించుకొని తీసేసుకోండి. అన్నీ వేయించేసుకోండి. పాకం వచ్చేసిందండి. పాకాన్ని ఇట్లా నీళ్ళలో వేసుకుంటే ఇట్లా ఇవ్వండి వచ్చేయాలండి. ఇట్లా వచ్చేయాలి. అప్పుడు పాకం ఇందులో వేసేసుకోండి. ఇవ్వండి ఇట్లా పాకంలో కలిపేసుకోండి. ఈ ఆరిపోయిన తర్వాత చక్కగా టేస్ట్ చేసేయండి. కిలీలు రెడీ. ఇట్లా చక్క తీసేసుకోండి. మంచిగా ఇట్లా కొంచెం ఆరిపోయిన తర్వాత బాగుంటుందండి. టేస్ట్ చేసేసేయండి. కిలీలు రెడీ.